పిల్లల నుంచి తల్లిదండ్రులు తప్పక నేర్చుకోవాల్సిన విషయాలేంటో తెలుసా? తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకున్నట్టే పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సరైన విధంగా గమనిస్తే వాళ్ళ నుంచి ఎన్నో తెలుసుకోవచ్చు. పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగే విషయమే. తల్లిదండ్రులు ప్రేమగా ఉంటే అదే ప్రేమ పిల్లల్లో కనిపిస్తుంది. తరచూ గొడవ పడుతుంటే ఇదే స్వభావం పిల్లల్లో పెరుగుతుంది. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలుంటాయి. ఇది వినడానికి కాస్త విభిన్నంగా అనిపించినా నిజమే. పేరెంట్స్ పిల్లలను పెంచే క్రమంలో ఎన్నో బుడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అదే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే చాలా వరకు కరెక్టే అనిపిస్తాయి. మీకన్నా ఆలోచనలో వాళ్ళు ముందుండొచ్చు. అందుకే పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు కొన్ని నేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం. పిల్లలకు ఏది అసాధ్యం అనిపించదు. పెద్దవాళ్లే ఎన్నో అనుమానాలతో వెనుకడుగు వేస్తుంటారు. ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనే ఆలోచనతో ఉంటారు పిల్లలు. ఏదో చేయాలని, ఏదో మార్చేయాలని కలలు కంటారు. ఆ వయసులో మీరు ఇలాగే ఉండి ఉంటారు. కానీ పెరిగే కొద్దీ ఆ కళలకు దూరం అవుతారు. కొన్నింటి గురించి అసలు మర్చిపోతారు. హడావుడిలో పడిపోయి రొటీన్ లైఫ్ కి అలవాటు పడతారు. డబ్బు పేరు వెంట పరుగులు పెడుతుంటారు. కానీ పిల్లలు ఇదేం ఆలోచించారు. ఆ క్షణం వాళ్ళకి ఏది కావాలనిపిస్తే అది చేస్తారు. ఏదో జరిగిపోతుందన్న బెంగ ఉండదు. ఏం జరిగినా సరే కాసేపు ఏడ్చి తర్వాత మళ్ళీ ఆటలో మునిగిపోతారు. ఇదంతా డిటాచ్మెంట్ గురించి చెప్పే పాఠమే. వాళ్ళ ప్రవర్తనను సరిగ్గా గమనిస్తే అలా డిటాచ్డ్ ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది. నిజానికి ఈ విషయాన్ని పిల్లల నుంచి తల్లిదండ్రులు తప్పక నేర్చుకోవాలి. పిల్లలను మీరు గమనిస్తే రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. దీన్ని ఇలానే ఎందుకు పిలుస్తారు, మరోలా ఎందుకు పిలవరు, అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ చేస్తుంటారు. వాళ్ళలో ఆ క్యూరియాసిటీ అసలు తగ్గదు. ప్రతిదీ వాళ్ళకు ఆశ్చర్యంలాగా అద్భుతంలాగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ బుర్రలో అన్ని ప్రశ్నలు తిరుగుతుంటాయి. కొత్తవి ట్రై చేయాలని ఎప్పుడు ముందుంటారు. కొత్త ఫుడ్ కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వాటిపైనే వాళ్ళ మనసంతా ఉంటుంది. ఈ ఆసక్తి తల్లిదండ్రులలో క్రమంగా తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ క్యూరియాసిటీ తగ్గుతుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ ఆసక్తిని కోల్పోకూడదన్న విషయాన్ని పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవచ్చు. మరోసారి చిన్నతనాన్ని గుర్తు చేసుకొని క్యూరియాసిటీని పెంచుకుంటే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. పిల్లలకు పెద్ద పెద్ద ఆనందాలు అవసరం లేదు. చిన్న వాటిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. వాళ్ళ తత్వమే అలా ఉంటుంది. వర్షం పడినప్పుడు కాసేపు చినుకులలో తడిసి వస్తే చాలు, అదే సంతోషం అనుకుంటారు. ఏదైనా కలర్ఫుల్ కార్ కనిపించినా, ఏదైనా వస్తువు కనిపించినా సరే చూసి మురిసిపోతారు. ఓ చిన్న ఐస్ క్రీమ్ కొనిస్తే తృప్తి పడతారు. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే సంతోషం వెతుక్కుంటారు. లేని వాటి గురించి ఆలోచించరు. ఇదంతా పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలే. వయసు పెరిగిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం, ఇది లేదు అది లేదు అని బాధపడడం ఎక్కువైపోతుంది. అలా కాకుండా పిల్లల నుంచి ఈ గుణాన్ని నేర్చుకుంటే హాయిగా తృప్తిగా జీవించవచ్చు. పిల్లలను మీరు కోపడ్డారని అనుకుందాం. కాసేపు ఏడుస్తారు లేదా మొండిగా ప్రవర్తిస్తారు. కాసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళే మామూలవుతారు. ఎప్పటిలాగే మీ దగ్గరకు వచ్చి ఆడుకుంటారు. పిల్లలు చాలా త్వరగా క్షమించేస్తారు. అన్ని త్వరగా మర్చిపోతారు. ఎప్పటికప్పుడు మూవ్ ఆన్ అయిపోతారు. ఇది వాళ్ళలో కనిపించే అత్యంత గొప్ప క్వాలిటీ. బంధం బాగుండాలంటే క్షమించడం, సర్దుకుపోవడం తెలిసుండాలి. పిల్లలే అయినా ఇంత పెద్ద పాఠాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. తల్లిదండ్రుల ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఎవరినైనా సరే సులువుగా క్షమించేస్తారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటి గురించి మర్చిపోయి హాయిగా గడిపిస్తారు. ఇలా జీవిత పాఠాన్ని బోధిస్తున్నారు పిల్లలు. నేర్చుకుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. పిల్లలు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళలో ఎలాంటి కల్మషం కనిపించదు. ప్రతి విషయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా షేర్ చేసుకుంటారు. మనసులో ఏది అనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు. ఈ విషయంలో పెద్దల కన్నా పిల్లలే నయం. అందుకే ఈ నిజాయితీని పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవచ్చు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు పిల్లలు. అన్ని సందర్భాల్లో కాకపోయినా కనీసం కొన్నిసార్లైనా ఈ తత్వాన్ని నేర్చుకోవాలి. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చాలా నిశ్చిక్కగా మాట్లాడతారు. అందుకే
తప్పనిసరిగా ఈ గుణాన్ని వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు అని చెబుతున్నారు పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్.